హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత ఒక పెద్ద వ్లాగ్తో వచ్చేసానమాట. ఏంటంటే రీసెంట్గా నేను వైజాగ్ వెళ్ళాను. వైజాగ్లో కైలాసగిరి చాలామందికి తెలిసే ఉంటుంది. పెద్ద విగ్రహాలు శివుడు అండ్ పార్వతి, చాలా కొండపైన ఉంటుందన్నమాట. నార్మల్గా స్టెప్స్ త్రూ వెళ్ళొచ్చు అండ్ లేదంటే బస్సెస్ కార్స్లో వెళ్ళొచ్చు. అండ్ రోప్వే కూడా స్టార్ట్ చేశారు. నేను ఫస్ట్ టైం రోప్వే త్రూ వెళ్తున్నాను అనమాట. రోప్వే వెళ్ళాలంటే ఆల్మోస్ట్ ఒక 2 ఫ్లోర్స్ అంత హైట్ ఉంటుంది, ఎక్కాలి దానికి. అండ్ నేను వెళ్ళింది ఈవినింగ్. సో లాస్ట్ టైం వచ్చేసి లైక్ వచ్చేసి 7 o'clock 7:30కి ఆఫ్ చేస్తారు, ఆపేస్తారని చెప్పారు. సరేలే ఆల్మోస్ట్ వెళ్ళి చూద్దామని చెప్పి 6:40 వరకు రీచ్ అయ్యాను అక్కడ. రీచ్ అయితే 7 o'clock లాస్ట్ అని చెప్పారు. సో అట్లాస్ట్ మాకు టికెట్స్ దొరికాయి అనమాట ఇద్దరికి. సో టికెట్ తీసుకొని, టికెట్ పర్ హెడ్ అడల్ట్ వచ్చేసి 150 రూపీస్ ఒక్కరికి, టూ అండ్ ఫ్రో అందులో వెళ్ళడానికి మళ్ళీ రావడానికి. సో టికెట్ తీసుకున్నాక పైకి వెళ్తుంటే ఆ నైట్లో ఆ వైజాగ్ వ్యూ మొత్తం సూపర్బ్ ఉంది లైట్స్లో. అండ్ చాలామంది ఎక్కుతున్నారు, ఇంకా మేము అనుకున్నాం అయిపోతుండొచ్చేమో అని. సో మాకు లక్కీగా ఛాన్స్ దొరికింది. అండ్ వచ్చేటప్పుడు అడిగాం, మరి ఇప్పుడు 2 and 4 టికెట్ కదా, మరి వచ్చే వరకు ఆఫ్ అయిపోతుందా ఉంటుందా అంటే 8 o'clock వరకు రావచ్చు. 8 తర్వాత మళ్ళీ ఒకవేళ మీరు రాలేకపోతే 8 వరకు సో ఇంకా బస్సులో వెళ్ళాలి, లేదా నడుచుకుంటూ వెళ్ళాలి. బట్ నైట్ కాబట్టి నడుచుకుంటూ ప్రిఫర్ చేయొద్దన్నారు, ఇంకా బస్సెస్లో వెళ్ళాలి. సో మాది ఇంకా 8 లోపల అయిపోయింది అక్కడికి వెళ్ళేసరికి. మళ్ళీ బ్యాగ్ కూడా ఇలానే వచ్చేసామన్నమాట. సో పైనుంచి అంత పైనుంచి వైజాగ్ వ్యూ మాత్రం సూపర్బ్ ఉంటుంది ఆ లైట్స్లో, ఆ బీచ్లో. సో అట్లాస్ట్ ఎక్కేసాము. ఒక్కొక్క దాంట్లో లైక్ అరౌండ్ 6 members to 4 members అలా ఎక్కిస్తారు. ఒకవేళ చిన్నపిల్లలు ఎలా ఉంటే 8 members అయినా ఎక్కిస్తారనమాట. సో ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు మాత్రం ఇలా ఫుల్ ఫాస్ట్గా వెళ్తుంది, కొంచెం భయం వస్తుంది, తర్వాత మళ్ళీ నార్మల్గా వెళ్తుంది. సో అందులో నుంచి వ్యూ చూస్తుంటే మాత్రం సూపర్బ్ ఉంటుంది. పైనుంచి ఆ నైట్ వ్యూలో వైజాగ్ అనేది చూడండి ఎంత బాగుంటుందో ఇక్కడ వ్యూ అనేది. అండ్ మీరు చూడండి. అండ్ ఇంతవరకు ఎవరన్నా వెళ్ళకుండా ఉన్నారు అంటే ఎవరు అనుకోను, ప్రతి ఒక్కరు వెళ్ళే ఉంటారు. ఇంకెవరన్నా వెళ్ళకపోతే మాత్రం విజిట్ చేయండి, సూపర్బ్ ఉంటుంది. నైట్లో వ్యూ వేరే ఉంటుంది అండ్ మార్నింగ్ వ్యూ వేరే ఉంటుంది. నేను ఫస్ట్ టైం ఇది నైట్ వెళ్ళడం. ఇంతకుముందు ఎప్పుడో చిన్నప్పుడు అప్పుడు వెళ్ళాను అనమాట, అది మార్నింగ్ వెళ్ళాను అనమాట. సో ఇది సెకండ్ టైం నా విజిట్, సెకండ్ ఆర్ థర్డ్ టైం విజిట్ నాది ఇది. సో మీరు చూడండి, వీడియోని ఎంజాయ్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా నా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మేము వెళ్ళేటప్పుడు మాత్రం రిటర్న్ అయ్యే వాళ్ళ లైనే మాత్రం పెద్దగా ఉందన్నమాట. ఆల్మోస్ట్ ఒక 1 kilometer వరకు రిటర్న్ అయ్యే వాళ్ళ లైనే ఉంది, ఎంతమంది ఉన్నారు. అండ్ ఒక పైన ఒక ట్రైన్ ఉంటుంది, ఆ ట్రైన్ ఎక్కితే మాత్రం మొత్తం కొండ చుట్టూ తిరుగుతుందంట 1 round. అండ్ ఆల్మోస్ట్ 60 members ఉంటే మాత్రమే ట్రైన్ స్టార్ట్ చేస్తారంట. ఒక బ్యాచ్ ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు, 30 members ఉన్నారంట. వాళ్ళు మమ్మల్ని ఇద్దరిని యాడ్ అవుతారా అంటే మేము అన్నాము. బట్ ఇంకా 28 members ఎప్పుడు రావాలి, టైం పడుతుందని చెప్పేసి ఇంకా కొంచెం సేపు వెయిట్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోయామన్నమాట. సో ట్రైన్ ఎక్కితే మాత్రం మొత్తం ఒక కొండ చుట్టూ ఒక ప్రదక్షిణ చేస్తుందంట. ఆ వ్యూ కూడా ఎప్పుడు ట్రై చేయలేదు నేను. సో ఎందుకంటే 60 members ఉంటేనే ట్రై చేస్తారంట. సో ఇది ఎంట్రన్స్ గేట్ మనకి, ఆ పెద్ద విగ్రహాలు శివుడు అండ్ పార్వతి చూడడానికి. సో ఇక్కడ నుంచి మనం లోపలికి ఎంటర్ అయిపోయాక మనకి వ్యూ అనేది చాలా బాగుంటుంది. ఓం నమ శివాయ.